హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అదేంటంటే వెరిఫికేషన్ అంటే ఏంటి, అలాగే వ్యాలిడేషన్స్ అంటే ఏంటి, అలాగే వీటికి మధ్య డిఫరెన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. సో వీటికి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, సో దీన్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు అన్నట్టు దీన్ని డిస్కస్ చేద్దాం. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ వెరిఫికేషన్ టెస్టింగ్? సో ఫస్ట్ మనం వెరిఫికేషన్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికి సంబంధించిన డెఫినేషన్ చూద్దాం. వెరిఫికేషన్ టెస్టింగ్ ఇంక్లూడ్స్ డిఫరెంట్ యాక్టివిటీస్ సచ్ యాజ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్, అలాగే డిజైన్ రివ్యూ అండ్ కోడ్ వాక్ త్రూ వైల్ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్. సో అలాగే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ స్టాటిక్ టెస్టింగ్, where are we ensuring that we are developing the right product or not, and it is also check that developed application fulfill all the requirements given by the client. సో ఇది మనకి జనరల్గా డెఫినేషను. సో మనకి వెరిఫికేషన్ అంటే ఏంటి, సో ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో దీన్ని నేను ఇంకా క్లియర్గా మీకు అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం దీని గురించి. ఇక్కడ మనం వెరిఫికేషన్ టెస్టింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అప్లికేషన్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ డెవలప్ చేస్తాం కదా. సో లైక్ కోడ్ రాసి డెవలప్ చేస్తారు. సో ఆ డెవలప్మెంట్ అని ఏ విధంగా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ బిజినెస్ రిక్వైర్మెంట్ కానీ ఏదైతే రిక్వైర్మెంట్ మెన్షన్ చేస్తున్నారో సో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్లో ఎలా చేస్తారంటే క్లయింట్ డిస్కషన్స్ ఉంటాయి, అలాగే ప్రొడక్ట్ మేనేజర్ డిస్కషన్స్ ఉంటాయి. సో ప్యూర్గా లైక్ డెవలప్మెంట్ టీమ్ కానీ టెస్టింగ్ టీమ్ కానీ లైక్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి సో క్లియర్గా క్లయింట్కి ఏం కావాలి, తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని ఫస్ట్ గ్యాదర్ చేసుకుంటారు, అలాగే అనలైజ్ చేసుకుంటారు. అర్థం కాకపోతే డిస్కషన్ పెట్టుకొని సో ఫైనలైజ్ చేసుకుంటారు. సో ఆఫ్టర్ ఫైనలైజింగ్ ద లైక్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ టెక్నాలజీస్ యూస్ చేస్తాము, సో ఎంతమంది ఇంజనీర్స్ వర్క్ చేస్తారు, సో ఈ విధంగా మనకు డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫస్ట్. సో డెవలప్మెంట్ ప్రాసెస్లోనే మనం ఏం చేస్తాము, సో డెవలప్మెంట్లోనే డిజైన్ లెవెల్లో డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన డెవలప్మెంట్లోనే ఇక్కడ ఈ డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే సో వైల్ డెవలపింగ్ లైక్ డెవలప్ చేస్తే మధ్యలో కూడా మనము సో ఈ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఇంకేమైనా మిస్ అవుతున్నాయా, లేదంటే దీని యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుందా లేదా అనేది కోడ్ రివ్యూ చేయడం కానీ, అలాగే రిక్వైర్మెంట్ని లైక్ కంపేర్ చేసుకోవడం కానీ, ఏమైనా మిస్ అయ్యా లేదా డిజైన్ లెవెల్లో చెక్ చేసుకోవడం కానీ ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీన్ని వెరిఫికేషన్ అంటారు, లైక్ క్రాస్ వెరిఫికేషన్ కూడా అనొచ్చు. ఎందుకంటే మనం క్రాస్ చెక్ చేసుకుంటాం, సో ప్రాపర్గా ఉందా లేదా అని చూసుకుంటాము. సో దాని తర్వాత అప్లికేషన్ మొత్తం డిజైన్ అయిపోతుంది కదా. సో డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ చేసేటప్పుడు సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క అవుట్కమ్ ఏంటి అనేది మనం తెలుసుకొని టెస్ట్ కేసెస్ రాసుకొని టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. సో అందుకని ఈ టెస్టింగ్ చేసేటప్పుడు కూడా సో డెవలప్డ్ అయిన అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు సో దాని యొక్క రిక్వైర్మెంట్కి అది మ్యాచ్ అయిందా లేదా, సో ప్రాపర్గా ప్రొడక్ట్ అనేది డెవలప్ చేశారా లేదా ఏమైనా మిస్ మ్యాచ్ ఉందా, సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సో ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసే ప్రాసెస్ని వెరిఫికేషన్ టెస్టింగ్ అంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చినారో, ఏదైతే డిజైన్ ఉందో దాని ప్రకారమే అప్లికేషన్ కూడా వర్క్ చేయాలి. దాని ప్రకారం దాని యొక్క స్ట్రక్చర్ కానీ, దాని యొక్క బిహేవియర్ కానీ, దాని యొక్క ఫంక్షనాలిటీ కానీ అలాగే ఉండాలి. సో ఈ విధంగా టెస్ట్ చేసే ప్రాసెస్ని వెరిఫికేషన్ టెస్టింగ్ అంటారు. సో మనకు డెఫినేషన్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో బిజినెస్ రిక్వైర్మెంట్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని క్లియర్గా ఉండాలి. అలాగే డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా కంపేర్ చేసుకుంటారు. అలాగే అప్లికేషన్ పూర్తిగా డెవలప్ అయిపోయిన తర్వాత కూడా మనం రిక్వైర్మెంట్స్ని కంపేర్ చేసుకుని సో ప్రాపర్గా ఈ అప్లికేషన్ సో ఎండ్ టు ఎండ్ లైక్ వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో దాని ప్రకారమే మన అప్లికేషన్ వర్క్ అయ్యే విధంగా టెస్ట్ చేయాలి. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని వెరిఫికేషన్ టెస్టింగ్ అంటారు. సో నెక్స్ట్ వ్యాలిడేషన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం వ్యాలిడేషన్కి సంబంధించిన డెఫినేషన్ చూద్దాము. Validation testing is a testing where tester performed functional and non-functional testing. Here functional testing includes unit testing, integration testing, regression testing and system testing, and non-functional testing includes user acceptance testing, UAT antaru. Then validation testing also known as a dynamic testing, where we ensuring that we have developed the right product and also check the software meets the business needs of the client. సో ఇక్కడ చూసుకుంటే మనం వ్యాలిడేషన్ టెస్టింగ్ అంటే ఏంటి సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో టెస్టర్ ఎవరైతే ఉంటారో, టెస్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ వ్యాలిడేషన్ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తారు. సో మనకు టెస్టింగ్లో మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు ఫంక్షనల్ టెస్టింగ్ అని అలాగే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అని 2 ఉంటాయి కదా.
సో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, సో లాస్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫంక్షనల్ అంటే ఏంటి, నాన్ ఫంక్షనల్ అంటే ఏంటి, సో వాటిలో టైప్స్ కూడా ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనకు టెస్ట్ ఇంజనీర్ అతను సో ఫంక్షనల్గా నాన్ ఫంక్షనల్గా టెస్టింగ్ పర్ఫామ్ చేసిన తర్వాత సో ప్రాపర్గా మనకు టెస్టింగ్లో తెలిసిపోతుంది దాని యొక్క రిజల్ట్స్ ఏ విధంగా వస్తుంది, సో మన టెస్ట్ కేసెస్కి అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా, అవుట్పుట్స్ అనేటివి, సో ఇవన్నీ చూసుకుంటాం కదా. సో ఇవన్నీ టెస్ట్ చేసేటప్పుడే మనం ప్రెజర్స్ రిక్వైర్మెంట్కి రీచ్ అవుతుందా లేదా, సో క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్కి ఇది రీచ్ అవుతుందా లేదా, సో ఏదైతే డాక్యుమెంటేషన్లో మనకు డిజైన్ లెవెల్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, సో దాని బేస్ చేసుకొని మనం టెస్ట్ కేసెస్ కూడా రాసుకోవడం అయితే జరుగుతుంది. సో హోల్ ఫ్యూచర్ని అర్థం చేసుకున్న తర్వాత సో దీన్ని బేస్ చేసుకుని మనం టెస్టింగ్ అనేది కూడా స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకు టెస్టింగ్ టైప్స్లో ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ టెస్ట్ చేసిన తర్వాత సో దీనికి ప్రాపర్గా రిజల్ట్స్ అనేది సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బిజినెస్ రిక్వైర్మెంట్కి రీచ్ అవుతుందా లేదా, సో దీన్ని కంపేర్ చేసుకుని మనం ఫైనల్గా సో దీన్ని క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని మనము వ్యాలిడేషన్ టెస్టింగ్ అంటారు. ఇక్కడ టెస్ట్ ఇంజనీర్ అతను మెయిన్ రోల్ని పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత ఫేస్ బై ఫేస్ డెవలప్ చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేయడము, రిగ్రెషన్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్, ఇవన్నీ ఫంక్షనల్ టెస్టింగ్ కింద వచ్చేస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ టీమ్కి మూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాన్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. లైక్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, స్ట్రెస్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, ఇవన్నీ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కింద వస్తాయి. సో దీనికి సపరేట్ టీమ్ ఉంటుంది. ఎందుకంటే ఇది బల్క్ అమౌంట్ ఆఫ్ యూజర్స్తో, బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాతో, బల్క్ అమౌంట్ ఆఫ్ సిస్టమ్స్తో టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దానికి సపరేట్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. సో ఎందుకంటే దాని యొక్క అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏది ఉంది, సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, దాని యొక్క రెస్పాన్స్ రిక్వెస్ట్ ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క CPU లైఫ్ సైకిల్, అలాగే సిస్టమ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసినప్పుడు లైక్ దాని యొక్క CPU అలాగే మెమరీ కన్జ్యూమ్స్ను సో క్రాష్ అవుతుందా లేదా, సో ఇలాంటివి టెస్టింగ్ అనేది చాలా పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సో మనకి అప్పుడే తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా అది అప్లికేషన్ యొక్క ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో దానికి మీట్ అవుతుందా లేదా అని టెస్టర్ క్వాలిఫై చేసి టెస్ట్ చేసి ఫైనల్గా అవుట్పుట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా టెస్ట్ చేసాము, ఇన్ని ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసాము, ఇన్ని ఫిక్స్ చేసాము, ఇవి వెరిఫై చేసాము అనేసి ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసి సో మనకు సుపీరియర్స్ లైక్ మన మేనేజర్కి, టీమ్ లీడ్ కానీ సో ప్రొడక్ట్ మేనేజర్ కూడా మెయిల్ పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టెస్ట్ చేసాము, ఈ రిజల్ట్స్ అయితే మేము అప్డేట్ చేస్తున్నాము అన్నట్టు. సో ఈ విధంగా మనము వెరిఫికేషన్ అలాగే వ్యాలిడేషన్ టెస్టింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వీటికి సంబంధించిన డిఫరెన్స్ చూద్దాము. సో అసలు మెయిన్ పాయింట్స్ ఏంటి డిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్లో కూడా డిఫరెన్స్ అడిగినప్పుడు సో మనం ఎలాంటి పాయింట్స్ చెప్తే సరిపోతుంది, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకుంటే సో వెరిఫికేషన్కి, వ్యాలిడేషన్స్కి, సో వెరిఫికేషన్లో ఫస్ట్ పాయింట్ చూద్దాము. వి చెక్ వెదర్ వీఆర్ డెవలపింగ్ ద రైట్ ప్రోడక్ట్ ఆర్ నాట్. సో వ్యాలిడేషన్లో వి చెక్ వెదర్ ద డెవలప్డ్ ప్రోడక్ట్ ఈజ్ రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ వెరిఫికేషన్లో చెక్ చేస్తాము. సో మనం డెవలప్ చేసే ప్రోడక్ట్ రైట్ ప్రోడక్టా అంటే కరెక్ట్గా డెవలప్ చేస్తున్నామా, లేదంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డెవలప్ చేస్తున్నామా, లేదంటే ఏమైనా మిస్ అవుతున్నాయా, సో దాని యొక్క డిజైన్ చేంజ్ అవుతుందా లేదా, సో దాని యొక్క అప్లికేషన్ ఏమైనా చేంజ్ అవ్వడం, సో ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మనం వెరిఫికేషన్లో టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వ్యాలిడేషన్లో ఇక్కడ చూస్తున్నాము డెవలప్డ్ ప్రోడక్ట్ ఈజ్ రైట్. సో కరెక్ట్గా డెవలప్ చేసాము, సో ఏదైతే రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని బేస్ చేసుకుని మనం డెవలప్ చేసామని చెప్పేసి వ్యాలిడేషన్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఈజ్ ఆల్సో యాజ్ అ స్టాటిక్స్ టెస్టింగ్. ఇన్ ద వ్యాలిడేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ డైనమిక్ టెస్టింగ్. సో మనకు ఇంటర్వ్యూస్లో కూడా స్టాటిక్ టెస్టింగ్ అంటే ఏంటి, డైనమిక్ టెస్టింగ్ అన్నప్పుడు కూడా మనము వెరిఫికేషన్ అని, వ్యాలిడేషన్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్, వెరిఫికేషన్ ఇంక్లూడ్స్ డిఫరెంట్ మెథడ్స్ లైక్ ఇన్స్పెక్షన్, రివ్యూ అండ్ వాక్ త్రూ. Validation includes testing like functional testing, system testing, integration and user acceptance testing. సో ఇక్కడ మీరు వెరిఫికేషన్లో మనం ఏంటి డెవలప్ చేసేటప్పుడు చూడడము, అలాగే రివ్యూ చేయడము, కోడ్ని వాక్ త్రూ చేయడము, సో ఇలాంటి ప్రాసెస్ అనేది వెరిఫికేషన్లో చేస్తాము. వ్యాలిడేషన్లో మనం వ్యాలిడేట్ చేస్తాము లైక్ ఫంక్షనల్ టెస్టింగ్ కానీ, ఇంటిగ్రేషన్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, సో ఇలాంటి టెస్టింగ్ని మనం పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్, in verification testing can be found the bugs early in the development phase of the product. Next, in the validation testing we can find those bugs which are not caught in the verification process. సో ఇక్కడ చూసుకుంటే మనం డెవలప్మెంట్ ఫేస్లోనే బగ్స్ని ఫైండ్ అవుట్ చేయడం, లైక్ మనం డెవలప్ చేసేటప్పుడు మనము యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేయడం, ఇలాంటి ప్రాసెస్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం డెవలప్ చేసేటప్పుడు అలాంటి ఇష్యూస్ని కూడా డెవలపర్ ఫిక్స్ చేస్తారు. సో వాళ్ళు కూడా ప్రోడక్ట్ని రిలీజ్ చేసే లైక్ టెస్టింగ్కి మూవ్ చేసే ముందే వాళ్ళు కూడా టెస్ట్ చేసి సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఇష్యూస్ని కూడా ఫిక్స్ చేసి మనకి టెస్టింగ్ టీమ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెకండ్ పాయింట్లో అదే చెప్తున్నాడు. సో మనమే ఏం టెస్ట్ చేస్తాము, లైక్ డెవలపర్స్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయలేదో సో అలాంటి బగ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని మనము వాళ్ళ దగ్గరికి సెండ్ చేసి లైక్ వాళ్ళ దగ్గర మనం ఫిక్స్ అనేది తెప్పించుకుంటాం. లైక్ సో ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని ఫిక్స్ చేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర మనము
లైక్ రిక్వెస్ట్ రైజ్ చేసి లైక్ బగ్ క్రియేట్ చేసి సో దాన్ని ఫిక్స్ చేసి దానికి రీటెస్టింగ్ అని చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనము నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి సో మనం ఆ బగ్స్ని ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్, verification testing is executed by the quality assurance team to make sure that the product is developed according to customer requirements. Validation testing is executed by the testing team to test the application. సో ఇక్కడ మనకి క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ అనేది వాళ్ళు సో డెవలప్మెంట్ టీమ్ కానీ సో ఆ టీం అనేది డెవలప్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్ని వాళ్ళ సైడ్ నుంచి టెస్ట్ చేసి సో కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ అయిందా లేదా అని డెవలప్ చేయడము టెస్ట్ చేయడము వాళ్ళు చేస్తారు. సో నెక్స్ట్ మనకి వ్యాలిడేషన్లో టెస్టింగ్ టీం ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని టెస్ట్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బగ్స్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ ఇష్యూస్ని రీటెస్ట్ చేయడము సో ఫైనల్గా ఈ టెస్టింగ్ ప్రాసెస్ని పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఇలా టెస్ట్ చేసి లైక్ ఒక మంచి ప్రోడక్ట్ని ఒక అప్లికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి లైక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మనకు సాఫ్ట్వేర్ కంపెనీలో జనరల్గా. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అలాగే 2 more ఎక్స్పీరియన్స్ అలా ఎవరైతే ఉంటారో 2 years అబోవ్ ఎక్స్పీరియన్స్ సో ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతుంటారు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ని కూడా మీరు అర్థం చేసుకోండి, లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చే విధంగా ఉంటే సో మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకని మంచిగా ఇలా ఎక్స్ప్లోర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా మిస్ అయినా జస్ట్ కామెంట్ పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకేమైనా మీకు ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీడియోస్ వాటి కూడా చెప్పండి. సో నేనైతే అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.